నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఎట్టకేలకు ఉత్తరాంధ్రకి జోన్ రైల్వే జోన్ కళ నెరవేరింది. గెజెట్ పాస్ అయింది. వాస్తవానికి 2014లో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే విశాఖ జోన్, అదే వాల్టేర్ డివిజన్ ఉండేది, దాన్నే విశాఖ జోన్గా ఒక రైల్వే జోన్ అంటే సౌత్ కోస్టల్ జోన్ అని పెట్టాలనుకున్నారు. కాకపోతే ఇక్కడ ఈస్ట్ కోస్ట్ జోన్ ఏర్పాటు అయినప్పుడే విశాఖ జోన్గా ఏర్పడాలి. బట్ ఒరిస్సాలో ధర్నాలు గొడవలు జరగడం వల్ల దాన్ని భువనేశ్వర్కి తరలించారు. సో మొత్తానికి కూటమి ప్రభుత్వం పుణ్యమాని మరొక్కసారి విశాఖ జోన్, సౌత్ కోస్ట్ జోన్ శాంక్షన్ అయింది. గెజెట్ కూడా పాస్ చేశారు. అయితే ఈ జోన్లోకి ఏ డివిజన్లు వస్తాయి? గుంటూరు, విజయవాడ, గుంతకల్లు. ఇవి ఒకప్పుడు సౌత్ సెంట్రల్ జోన్లో ఉండేవి. సో ఇటు సౌత్ సెంట్రల్ జోన్లు, విశాఖ డివిజన్లో ఉండే పరిధి అటు ఈస్ట్ కోస్ట్ అంటే భువనేశ్వర్ జోన్లో ఉండేది. సో ఇది పెద్ద రాద్ధాంతం అవడం. ఇంకోటి ఏంటంటే, దేశంలోనే కార్గోస్కి సంబంధించి అత్యధిక రాబడి తెచ్చే డివిజన్ ఏదైనా ఉందంటే అది వాల్టేర్ డివిజన్, నథింగ్ బట్ విశాఖ డివిజన్. సో దానికి ఏదైతే విడగొట్టాలనుకున్నారో ఈస్ట్ కోస్ట్ జోన్ భువనేశ్వర్ వాళ్ళు ఒప్పుకోకపోవడం, దాని మీద ఒక కమిటీ వేయడం, మొత్తానికి వాళ్ళు కొంత భాగం వాళ్ళకి ఇవ్వడం, తర్వాత విజయవాడలో కూడా కొంత భాగం అటు ఇద్దామని ప్లాన్ చేయడం, ఇవన్నీ జరిగాయి. మొత్తం మీద రాయగఢ్ జోన్లో కూడా ఆంధ్రప్రదేశ్ బార్డర్ వరకు, ఇచ్చాపురం వరకు కూడా ఉన్న ఆ రాయగఢ్ జోన్ని ఇటు సౌత్ కోస్ట్ అంటే విశాఖలో కలిపేశారు. రాయగఢ్ అనేది ఒరిస్సాలో ఒక టౌన్, ఆ డివిజన్లో కాకుండా ఇటువైపు డివిజన్లో కలపడం. ఇకపై ఉత్తరాంధ్రకి వెళ్ళే ట్రైన్స్ కన్నిటి కూడా ఇటు సౌత్ సెంట్రల్ అలాగే సౌత్ కోస్ట్ కలిపి ప్లాన్ చేసుకుంటే ట్రైన్స్ బార్డర్ వరకు కూడా వెళ్తాయి. తెలుగు వాళ్ళందరికీ ఎస్పెషల్లీ సంక్రాంతి టైంలో చాలా ఉపయుక్తంగా ఉండబోతోంది. ఈ కూటమి ప్రభుత్వం రావడం వల్ల, మొన్న రైల్వే మంత్రి కూడా రావడం, ఇవన్నీ జరగడం చాలా అద్భుతంగా అనిపించింది. సౌత్ కోస్ట్ జోన్గా తాత్కాలిక కార్యాలయం కూడా పెట్టి ఏర్పాటు చేశారు. త్వరితగతిన అన్ని డివిజన్లు కూడా ఇక్కడ గుంతకల్లు అంటే రాయలసీమ నుండి గుంతకల్లు డివిజను, విజయవాడ, గుంటూరు 2 డివిజన్లు ఇవి కూడా సౌత్ కోస్ట్లోకి వెళ్ళబోతున్నాయి. తర్వాత భువనేశ్వర్కి అంటే ఈస్ట్ కోస్ట్ జోన్లో ఉండే కొన్ని భాగాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సగం ఈస్ట్ కోస్ట్లోకి వచ్చి మిగతా సగం అంటే తెలుగు ప్రాంతాలన్నీ కూడా ఇటు పార్వతీపురం అటు ఇచ్చాపురం వైపు కూడా ఉండే ఈ ప్రాంతాలని సౌత్ కోస్ట్లో కలిపి మొత్తానికి గెజెట్ జారీ చేశారు. అమ్మయ్య అనిపించేలాగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆల్రెడీ మొన్న రైల్వే మంత్రి వచ్చినప్పుడు కూడా మన గూగుల్ ఓపెనింగ్కి మరికొన్ని ఫాస్టెస్ట్ ట్రైన్లు కానీ స్పెషల్ ట్రైన్లు కూడా సౌత్ కోస్టు సౌత్ సెంట్రల్కి కూడా శాంక్షన్ చేసినట్టు కూడా చెప్పారు. అవన్నీ కానీ జరిగితే ఈ రద్దీ కాస్త తగ్గుతుంది, రిజర్వేషన్ల బెడద కూడా తప్పుతుంది. ఎస్.